బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ డేంజర్ లో ఉంది. మరికొన్ని గంటల్లో అతి భారీ వర్షంతో హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తి పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా జలమయం కాబోతున్నాయి. వాగులు వంకలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏ రకంగా అయితే ఉప్పొంగుతాయో హైదరాబాద్ ప్రధాన కూడలు మొత్తం కూడా ఈ వర్షాలతో ఉప్పొంగబోతున్నాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయం కాబోతున్నాయి. మరొక గంట సేపులో అతి భారీ వర్షం, ఆల్రెడీ వర్షం నమోదవుతోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం ఇప్పటికే కురుస్తోంది. ఇది కేవలం మోడరేట్ రెయిన్ మాత్రమే, అంటే ఒక మోస్తారు వర్షం మాత్రమే. మరొక గంటలో భారీ వర్షం, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో 60 ఏళ్ల తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఎర్లీ మాన్సూన్స్ భారత్ తాకాయి. కేరళలో నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందుగానే తాకాయి. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి మీరు కనుక ఆఫీస్ లో ఉంటే వెళ్లే సమయంలో జాగ్రత్తలు వహిస్తూ వెళ్ళండి. రోడ్లపైన భారీగా వర్షాలు నమోదవచ్చు. రోడ్లపైన పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయి ఉండొచ్చు. ఆ రోడ్లపైన ప్రయాణించే సమయంలో పెద్ద ఎత్తున మీరంతా కూడా ఇబ్బంది పడవచ్చు. దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి. సో రాబోయే 2 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కుకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. ఇక సికింద్రాబాద్ లోని ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మూసాపేట్ లో కూడా వర్షం పెద్ద ఎత్తున కురవబోతోంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఎగ్జాక్ట్ గా యాజ్ పర్ ఐఎండి తెలంగాణ ఇచ్చేటువంటి ఆ వెదర్ అప్డేట్స్ ప్రకారంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా రెడ్ అలర్ట్ లో ఉంది. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక 2 గంటల్లో డేంజర్. నేను ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నాను, మీకు కొంత నేను మాట్లాడుతున్న విషయం ఇబ్బంది కలగవచ్చు డేంజర్ అనే పదం వాడుతున్నందుకు, కానీ నిజంగా అంతటి స్థాయిలో వర్షాలు ఉండబోతున్నాయి. సో ఐఎండి చెప్తున్న వివరాల ప్రకారంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు, అవుట్స్కట్ లాంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే సెంట్రల్ హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మియాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ఈ ప్రైమ్ ఏరియాలు మొత్తం కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందట. రైట్, మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఇక జిల్లాల విషయానికి వస్తే రేపు జిల్లాలో కూడా ఇదే వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం హైదరాబాద్ లో జోరుగా వర్షాలు దంచుకొట్టబోతున్నాయి. మరి కాసేపట్లోనే జోరుగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ప్రస్తుతానికి మీరు చూస్తే కనుక కొండాపూర్, మియాపూర్, ఆ తర్వాత టువర్డ్స్ నార్థన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో ఇక మిగిలిన ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. హైదరాబాద్ లోని మియాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మరోవైపుగా మణికొండ, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు. సో దయచేసి కొంత జాగ్రత్తగా వెళ్ళండి. సో పదే ఆర్టీఎంలో ఒక రిక్వెస్ట్ చేస్తాను, మళ్ళీ మీ ముందు ఆ రిక్వెస్ట్ పెట్టబోతున్నాము. సో దయచేసి వర్షాకాలంలో పెద్ద ఎత్తున రోడ్లపై నీరు నిలిచిపోతూ ఉంటాయి కాబట్టి మీకు అక్కడ గుంతుందా, రోడ్డు పైన ఏదైనా బ్యారికేడ్ ఉందా, రోడ్డు పైన ఏదైనా మ్యాన్ హోల్ లాంటిది ఓపెన్ ఉందా అనేది రోడ్ పై వెళ్తున్నటువంటి ఆ వెహికల్స్ కి గుర్తించడం చాలా సుసాధ్యం. అది ఎట్టి పరిస్థితిలో అది సాధ్యం కాని విషయం. సో అసాధ్యమైన విషయం కాబట్టి దాన్ని కొంత కర్తవ్యంగా తీసుకొని ఒక 20 రూపాయలు మనది కాదనుకుంటే ఒక రెడ్ టవల్ తీసుకొని కర్ర కట్టేసి అక్కడ డేంజర్ అనే రకంగా సూచన ఇవ్వండి. లేదనుకుంటే కనుక అటువంటి దాంట్లో పడిపోయి చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో ఒకసారి మనం చూసాం హైదరాబాద్ లో 2020లో ఎటువంటి భారీ వర్షాలు కురిసాయో చూసాం. అసలు ఎక్కడ ఎటువంటి గుంతుందో తెలియదు. మ్యాన్ హోల్లో చిన్న పిల్లలు పడిపోయి చనిపోయారు. ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో చిన్న పిల్లలు ఆ మ్యాన్ హోల్లో తెలియక ఆడుకుంటూ వెళ్ళిపోయేలా పడిపోయి చనిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. సో అటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే పోయేది ఒక 20 రూపాయలు. మీరు టీ తాగినంత విలువ కాదంతా కూడా, మీరు ఒక చిన్న టీ తాగిన విలువ కాదు. 20 రూపాయలతో ఒక రెడ్ కలర్ టవల్ తీసుకొని అక్కడ కట్టేయండి. వెనకాల వచ్చేటువంటి ఆ వాహనదారులు ఎవరైనా కనుక ఉంటే వాటి నుంచి అలర్ట్గా భావిస్తారు. అటువంటి ప్రాంతంలో నుంచి కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లోని యూసఫ్ కూడా ఈ ప్రాంతాల లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ చాలా భారీగా వరద నిలిచిపోయి ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు రెడీగా. శిల్ప అండ్ దేవిక వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ముందుగా శిల్ప దగ్గరికి వెళ్దాం. శిల్ప, సో హైదరాబాద్ వెదర్ అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ వెదర్ కండిషన్ ఎలా ఉంది? ఐఎండి అధికారులు ఏం చెప్తున్నారు? నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలు తాకడంతో దాని ప్రభావం కనిపిస్తుంది. కాసేపటి క్రితం నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాదాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి ఈ ఏరియాలో మోస్తారు వర్షం ప్రస్తుతం నమోదవుతుంది. ఇంకోవైపు ఇప్పుడు ఈవినింగ్ సమయం కావడంతో ఈ వర్షం రావడంతో భారీగా రోడ్డుపైన నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దానికి అనుసంధానంగా ఇంకో అల్పపీడనం కూడా కొనసాగడంతో దీని ఎఫెక్ట్
ఎఫెక్ట్ రానున్న 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఒకవైపు ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇంకోవైపు జిహెచ్ఎంసీకి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏదైతే సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలు ఉంటాయో అక్కడ ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఏదైతే అవుట్స్కట్స్ ఏరియాలతో పోల్చుకుంటే సెంట్రల్ జోన్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నగరవాసులకు ఒక అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే బయటికి రావాలి, లేకుంటే రావద్దు. వస్తే ఇప్పుడు సరిగ్గా ఆఫీస్ ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీగా వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ముందుగానే ఒకవైపు నగరవాసిని అలర్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ ఐటీ కార్డర్ అయినటువంటి ఐక్య సైడ్ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. గతంలో ఈ విధంగానే పరిస్థితులు తలెత్తడంతో వాళ్ళని షిఫ్ట్ల వైజ్గా లాగౌట్ చేసే ఆప్షన్స్ కూడా పెట్టారు. సో ఇప్పుడు కూడా ఇదే విధంగా వాతావరణం కనుక ఈ విధంగా కంటిన్యూగా వచ్చి హెవీగా వస్తే ఇప్పుడు కూడా అదే వెసులుబాటుని కల్పించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వర్షం అలర్ట్ ఉండడంతో అటు డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, మాన్సూన్ అదేవిధంగా హైడ్రా టీంలు ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. వాటర్ని క్లియర్ చేసే విధంగా వాళ్ళు ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ అనేది ఈజీగా పోయే విధంగా చర్యలు చేపట్టారు. ఏదైతే మ్యాన్ హోల్స్ దగ్గర దాదాపు అన్ని చోట్ల కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నామంటే ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దాని కారణం గతంలో సైన్ బోర్డ్స్ లేకపోవడం వల్ల దానివల్ల అనేక సంఘటనలు ఎదురయ్యాయి. చూసి చూడక అందులో పడటం ఇవన్నీ కూడా చూసాం. సో ఈసారి అలా ఉండకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుని వర్షాకాలానికి సంబంధించినటువంటి మాన్సూన్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గతంలో ఏదైతే 2020లో వచ్చిన వరదలు ఏ విధంగా అప్పుడు అలాంటివి వచ్చినా కూడా ఇప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ యంత్రాంగం అయితే చెప్తున్నది. సో మొత్తం మీద రానున్న 3 నుంచి 4 గంటలలోపు హైదరాబాద్లో హెవీ వర్షానికి ఛాన్స్ ఉందన్నట్లు కూడా ఇప్పటికే క్లౌడ్ మూమెంట్స్ కూడా హెవీగా కనిపిస్తున్నాయి. మొత్తం మేఘావృతమే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో ప్రెసెంట్ ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. మరొక గంట సేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాజ్ పర్ ఐఎండీ తెలంగాణ చెప్తున్న ప్రకారంగా, అధికారులు చెప్తున్న ప్రకారంగా సెంట్రల్ హైదరాబాద్ లో దీని ఎఫెక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉండబోతోంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, మాదాపూర్, కుకట్పల్లి, ఐటీ కారిడార్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ గా మరో గంట సేపు తర్వాత లాగౌట్ సెషన్, అంటే జనరల్ గా టైమింగ్స్ వెళ్ళేటువంటి ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా లాగౌట్ అయిపోయి ఇళ్లకు వెళ్లాల్సిన సమయం వస్తుంది. ఆ సమయానికి ఒకసారిగా వర్షం మిమ్మల్ని కొంత అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది, మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టొచ్చు. సో మీ దగ్గర పెద్ద ఎత్తున 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ మనం ఒకసారి కమ్యూనికేట్ చేద్దాం. ఈ లైవ్ లో మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ వర్షపాతం ఎలా ఉంది, కండిషన్ ఏంటి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం అక్కడ ఆల్రెడీ మా శిల్ప చెప్తున్న ప్రకారంగా మాన్సూన్ టీమ్స్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. హైడ్రా అనేటువంటి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కూడా ఎటువంటి సినారియోని ఎదుర్కోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఒకసారి మీరు కమ్యూనికేట్ చేయండి. మీరున్న ప్రాంతాల్లో సమస్యాత్మకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, అంటే అక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువగా ఉంటాయని కానివ్వండి, మ్యాన్ హోల్స్ ఓపెన్ లో ఉన్నాయని కానివ్వండి, అటువంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొనేటువంటి సందర్భంలో అధికారులు అలర్ట్ చేసినటువంటి బాధ్యత మేము కూడా తీసుకుంటాం. మేము కూడా మా ప్రతినిధులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. సో డెఫినెట్ గా మీ సమస్యను ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరున్న ఏరియాలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, వెదర్ కండిషన్ ఎలా ఉంది, రెయిన్ అప్డేట్స్ గురించి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. శిల్ప, మీరు చెప్తున్నట్టుగా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా అలర్ట్ గా ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి విధంగా అలర్ట్ గా ఉన్నారు? ఎందుకంటే గతంలో చూసాం చిన్న చిన్న వర్షాలకే పెద్ద ఎత్తున హైదరాబాద్ రోడ్లన్నీ కూడా నీళ్ళలో తేలాడుతూ ఉంటాయి, పెద్ద ఎత్తున అక్కడ వాటర్ నిలిచిపోతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వైపు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుపోతుంది. ఇంకోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రం తాకడంతో అవి విస్తరించే సమయంలో అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా మొత్తం మేఘావృతమే, పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం మీద వచ్చే 5 రోజుల పాటు ఈ విధంగానే ఉన్నాయి. దీంతో ఇప్పటికే ప్రభుత్వం
ఇప్పటికే అందరినీ కూడా అప్రమత్తం చేసింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమై ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ ప్రతి వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ప్రతి చోట ఏదైతే మాన్సూన్ టీమ్స్ ఉంటాయో 24/7 అవైలబుల్గా ఉండాలి. ఇప్పటికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని విడుదల చేశారు. ఏదైనా సమస్య వచ్చినా, విద్యుత్కు అంతరాయం వచ్చినా, లేకుంటే ఎక్కడైనా చెట్లు నేల కొరిగినా వెంటనే వాళ్ళకు అధికారులకు చెప్పాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. గతంలో లోతట్టు ప్రాంతాల్లో దాదాపు మోకా లోతు నీళ్ళు వస్తే వాళ్ళు బయటికి వెళ్ళడానికి మొత్తం కూడా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతుంది. సో ఇప్పుడు ఇంకోవైపు వరదలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే అక్కడ వెకేట్ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇప్పటికే అధికారులు ముందస్తుగానే వాళ్ళకి చర్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రానున్న వర్షాకాలంలో చిన్న వర్షం వస్తున్న అతలాకుతలమైతే అలాంటిది భారీ వర్షాలు ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ 24/7 అవైలబుల్గా ఉండాలి. ప్రతి చోట ఎక్కడైతే నగర వ్యాప్తంగా దాదాపు 50కి పైగా వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి చోట మాన్సూన్ టీమ్స్ కావచ్చు, హైడ్రా అధికారులు అందుబాటులోకి ఉండాలి. ఇప్పటికే ఎక్కడెక్కడ శిథిలావస్థ చెందినటువంటి భవనాలు ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ వెకేట్ చేసి వాటిని ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జిహెచ్ఎంసీలో చూసుకున్నట్లయితే రానున్న 2 గంటల లోపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలు హైదరాబాద్ సిచ్యువేషన్ ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి ఏంటి? తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది? అక్కడ ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నారు అధికారులు? రైట్, ఒకవైపు నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించడంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఈ ఒకవైపు నైరుతి ఋతుపవనాలు చురువుగా కదులుతుండడం, ఇంకోవైపు అల్పపీడనం, దీని ఎఫెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాలపైన స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి శక్తి తుఫాన్ ప్రభావం అనేది మన తెలుగు రాష్ట్రాలపైన లేదు, కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం అది వాయుగుండంగా మారి అనంతరం తీవ్ర వాయుగుండం తర్వాత తుఫాను కూడా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుంది. అటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు నగర యంత్రాంగాన్ని కావచ్చు ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అలర్ట్స్ తోని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అటు రైతులకు కావచ్చు, ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ మార్కెట్ అధికారులకు కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. సో మొత్తం మీద రానున్న 5 రోజులు దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, మీ దగ్గర ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి? మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? అక్కడ వర్షం సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి ముఖ్యంగా అక్కడ అధికారులు అందుబాటులో ఉన్నారా? ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారని చెప్తున్న నేపథ్యంలో మీరున్న చోట అధికారులు ఏ రకంగా అలర్ట్ అయి ఉన్నారు? మనం చూడొచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. కొన్ని రోజులుగా చూసుకుంటే వాతావరణంలో మార్పులు, అలాగే కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా ఏర్పడ్డాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ రోజు నుంచి కూడా పొద్దు నుంచి కూడా చూసుకుంటే ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ ఒక పావు గంట మాత్రం ఒక్కసారిగా వర్షం మాత్రం ఏ విధంగా వచ్చిందనేది కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ రాయదుర్గం దగ్గర అయితే ఉన్నాం. ఈ వర్షానికి దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఇదే వాతావరణం ఉండటంతో అధికంగా ట్రాఫిక్ జామ్ అవుతున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మనం ఐక్య బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా చూసుకుంటే ఈ మెట్రో దగ్గర చూసుకుంటే మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వచ్చిన సమయంలో ఇక్కడికి రావాలంటేనే వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక పక్క నుంచి ట్రాఫిక్ అధికారులు దాన్ని క్లియర్ చేస్తున్న నేపథ్యంలో అయినా కూడా ఎక్కువగానే ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, ఇక్కడ కొద్దిసేపటి క్రితం వచ్చిన వర్షానికి రోడ్డు మీద నీళ్లు కూడా చూడొచ్చు ఏ విధంగా నిలిచిపోయా అనేది కూడా కనిపిస్తుంది మనకు. అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ మెట్రో దగ్గర చూసుకుంటే వాహనదారులు నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది, నెమ్మదిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే ఇలా భారీ వర్షాలు సడన్ గా రావటం అంటే కొద్ది రోజుల నుంచి మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లో చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే భారీ వర్షాలు ఏర్పడుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు నుంచి జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే వాతావరణ శాఖ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాటలు కూడా ఇవి అని చెప్పొచ్చు. రైట్. సో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని కామెంట్స్ చూద్దాం మనం. సో ప్రెసెంట్ మీరున్న ఏరియాలో ఎటువంటి సినారీ నెలకొల్లు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మనతో పాటు కొంతమంది కామెంట్స్ లో పాల్గొంటున్నారు. మాదాపూర్ లో ఫుల్ రెయిన్ అని చెప్తున్నారు. ఎస్, మాదాపూర్ వైపుకి ఎవరైనా ప్రయాణించే వరకు కొంత అలర్ట్ గా ఉండండి. ఆ తర్వాత హైటెక్ సిటీలో కూడా భారీ వర్షం అని చెప్పి ఇంకొకరు కామెంట్ చేశారు.
తర్వాత రామ్మోహన్ బోట్లు కొనుక్కోవాలా మరి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా బోట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే రాలేదు. ఎందుకంటే అధికారులు ఈసారి డెఫినెట్గా అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఎస్, మీరు ఎవరైతే కామెంట్ చేశారో రామ్మోహన్ అటువంటి సినారియో రాకూడదు అనుకుంటే, హైదరాబాద్లో గతంలో మాదిరిగా మళ్ళీ బోట్లతో ప్రయాణం చేసే పరిస్థితి రాకూడదు అనుకుంటే కనుక నేను చెప్పే పని చేయండి. ఒకటి, మీరు వెంటనే మ్యాన్ హోల్స్ ఉన్న చోట ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మీ సమస్యని మీరు కామెంట్ చేయండి. లేదు అనుకుంటే అధికారుల దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అడుగడుగున హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా మా ప్రతినిధులు విస్తరించి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ద బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ గా ఆర్టీవీ ముందుకు వెళ్తోంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. లేదు అనుకుంటే కనుక మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీరున్న చోట సమస్యాత్మకమైన ప్రాంతం ఏదైనా కనుక ఉంది అనుకుంటే డెఫినెట్ గా మీ తరఫున అడ్రస్ చేస్తాం. అక్కడికి మా ప్రతినిధులు అందుబాటులో ఉంటారంటే అధికారులపైన కూడా, అధికారుల దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి బోట్లు వేసుకొని తిరిగేటువంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే ఇటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఏమైతుందిలే, నేను పోయే రోడ్లో ఓ కాసేపు 5 నిమిషాలు కాదనుకుంటే దీన్ని దాటేస్తాను, అక్కడ బాట ఉంటే నాకేం పోయిందిలే, నాకేం పర్వాలేదు, నేనే దాటుకొని వెళ్తున్నాను కదా అనుకుంటే కనుక నువ్వు సేఫ్గా వెళ్ళొచ్చు. కానీ నీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా చాలా సేఫ్గా, నీకున్నటువంటి ఫ్యామిలీ తనకు ఉంటుంది కాబట్టి తను కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళాలంటే ఒక్క నిమిషం మీరు చేయాల్సిందేం లేదు. ఒక్క నిమిషంలో అధికారికి కాల్ చేయండి. లేదంటే అక్కడ సంబంధిత ఏదైనా పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎక్కడ ఏమన్నా ట్రాఫిక్ సిబ్బంది లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఎవరో ఒక దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా ఆ సమస్యను అడ్రస్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ సమస్యను మనం ఓవర్కమ్ అయ్యేందుకు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎస్, మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కామెంట్స్ వస్తున్నాయి. ఉప్పల్లో లేదు ప్రస్తుతం అని చెప్పి లక్కీ కామెంట్ చేశారు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ సిద్ధార్థ్ రాజమండ్రిలో వాన లేదంటున్నారు. ఎస్, నేను హైదరాబాద్ గురించి అడుగుతున్నాను. ఒకసారి హైదరాబాద్లో సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత కమింగ్ బ్యాక్ టు రాజమండ్రి. ఇక హర్షిత్ పుట్టి నో రెయిన్ ఇన్ మాదాపూర్. ఎస్, సో ఇంకా అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయండి. ఒక 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ మొత్తం కూడా వర్షం ముంచెత్తబోతోంది. ఎస్, మా ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, సో హైదరాబాద్ లో వాతావరణానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి? సో ఇక్కడ యాజ్ పర్ అధికారులు చెప్పే ప్రకారం కానివ్వండి, లేకుంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ గా జరగబోతుందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఆ డేంజర్ నుంచి ఎలా బయటపడొచ్చు? జిహెచ్ఎంసీకి రానున్న 2 గంటలు చాలా కీలకం. ఎందుకంటే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఎవరు కూడా బయటికి రావద్దంటూ ప్రజల్ని ఎప్పటికప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీలో వర్షం వస్తే ప్రధానంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఒకవైపు రోడ్డు పైన నీరు చేరిపోవడం, అదేవిధంగా ట్రాఫిక్ అనేది ప్రతి ఏదైతే కూడళ్ళ దగ్గర దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది స్తంభించిపోతుంది. మొత్తం అక్కనే ట్రాఫిక్ లో చిక్కుపోవాల్సి వస్తుంది. గంటకు చేరాల్సిన డెస్టినేషన్ దాదాపు 2 గంటల పైన చేరుతుందంటే వర్ష ప్రభావం ట్రాఫిక్ పైన ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పటికే ఎవరు కూడా ఇప్పుడు వర్షం అనేది రానున్న 2 గంటల పాటు ఉన్నది కాబట్టి తర్వాత వెళ్ళడం మంచిదంటూ ఒకవైపు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అందరూ ఒకటేసారి రోడ్డుపైకి వస్తే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. జనరల్ గా ఈవినింగ్ టైంలోనే వర్షం లేనప్పుడు కూడా భారీగా వర్షం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వర్షం ఉండడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి